హలో ఇవాళ చాలా తలెత్తున్నాను. బాగా వెళ్ళిపోయాక 5:30 పడుకుని ఇప్పుడే లేచాను. సరే కొంచెం టీ తాగేందుకు వంట చేయాలి కానీ ఆకలి వస్తుంది. కొంచెం ఉప్మా చేసుకున్నాను. ఇడ్లీ రవ్వతో ఫస్ట్ ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ వేడెక్కాక నూనె వేసి తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసాను. అవన్నీ వేగాక ఎందుకంటే మనకి ఆకలి వేసినప్పుడు ఇన్స్టెంట్గా త్వరగా అయిపోయేదని డిఫరెన్స్లో అదే పిండి ఏదైనా ఉంటే కూడా దోశలో వేసుకొని తినచ్చు. అది త్వరగా అయిపోయేదంటే ఉప్మా. కూరలో వంకాయ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో టిఫిన్లో ఉప్మా. శనగపప్పు అవన్నీ వేగాక అన్నీ ఉడికేసాను. పచ్చిమిరకాయలు అయిపోయాయి కానీ తర్వాత అంటే కొంచెం పల్లీలు కూడా వేసాను. కాసేపు వేగనిచ్చాను అన్నమాట. ఉప్మాలో మనం ఎన్ని రకాలు చేసుకోవచ్చు కదా. ఇడ్లీ రవ్వతో చేసుకోవచ్చు, బొంబాయి రవ్వతో చేసుకోవచ్చు, సేమియాతో చేసుకోవచ్చు, అటుకులు చేసుకోవచ్చు, గోధుమతో చేసుకోవచ్చు, బ్రెడ్తో చేసుకోవచ్చు. అట్లానే మనం వీట్ రవ్వ గోధుమ రవ్వతో చేసుకోవచ్చు. నేను దీని కాంబినేషన్ నిమ్మకాయ ఊరవేయడానికి ఇంకా నిమ్మకాయ పిండుకోవాలి ఉప్మా అయితే వీటితో నిమ్మకాయ పులిహోర చేసుకుంటారు. ఇడ్లీలు వేసాక పొయ్యిలో చేసి దాంతో కూడా ఉప్మా చేస్తారు. ఉప్మా పులిహోర అంటారు. ఇట్లాగా ఎన్ని రకాల ఉప్మాలు. ఉప్మాలో ఉప్మా దాన్నే టమాటోలు ఎక్కువ వేసి చేస్తే మెత్తగా టమాటో బాగా మసాలా ఉప్మా అంటే కొంచెం ఆకు దాల్చిన చెట్టు అన్నీ వేసి అట్లా. ఇప్పుడు అన్నీ వేగే చేంజ్ చేస్తానంటే నీళ్ళు పోసాను. నీళ్ళు మరగడానికి స్టవ్ పెట్టాను. కొంచెం తినేస్తే ఆకలి తగ్గుతుంటుందని ఫస్ట్ ఉప్మా చేసుకుంటున్నాను. తినేసాక అన్నాన్ని టమాటో పప్పు చేద్దాం అనుకుంటున్నాను. చారు కూడా అనుకున్నాను, ఆమ్లెట్ అని చూడాలి. బాగా 3:30 వస్తాయి చేసి పెట్టేస్తే ఇంకే లేట్గా వస్తాను కొంచెం. ఇంకా బిగ్ బాస్ కాబట్టి మంచి టైం అయిపోయింది. ఇట్లా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఉప్పు కూడా వేసాను. అప్పుడు నీళ్ళు మరుగుతుండగా ఇడ్లీ రవ్వ వేసి కలిపేసాను. వేసాక సింపుల్గా ఏమి ఉల్లిపాయలు ఆలు క్యారెట్ అట్లాంటివి కరివేపాకు కూడా కరివేపాకు వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అల్లం జన్మకులు వేసుకోవచ్చు. ఏ రాస వేసుకోవచ్చు ఉప్మాలో. అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. అట్లాగా ఈజియెస్ట్ రెసిపీ అంటే ఉప్మా. అందరికి కానీ చాలామంది ఇష్టపడతారు.